నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. శైవ క్షేత్రాల సందర్శనతోని తమ జీవితాల్లో ప్రకాశం, ముక్తి, మోక్షం లభిస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల సందర్శన మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. పంచరామాలు సందర్శనతో తమ జీవితాలకు సార్థకత లభిస్తుందని భక్తుల విశ్వాసం. పంచరామాలలో ద్రాక్షరామలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర ఆలయం విశేషతలపై 6 టీవీ ప్రత్యేక కథనం. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే పంచరామ క్షేత్రాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని ద్రాక్షరామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర ఆలయాలు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈ ఆలయాలను దక్షిణ కాశీగా భావిస్తారు భక్తులు. ఇక్కడి శివలింగం ఎత్తుగా ఉండి ఆలయం ద్వితీయ అంతస్తు వరకు విస్తరించి ఉంటుంది. భక్తులు పై అంతస్తు నుంచి అభిషేకం చేయడం ఇక్కడ విశేషం. చాళుక్య భీమరాజు 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన శైవ క్షేత్రాల్లో ద్రాక్షరామ భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబ దేవి శక్తిపీఠం కూడా ఉండడం వలన ఆ ప్రాంత విశిష్టత బాగా ప్రాచుర్యం పొందింది. పంచరామాలను ఇంద్రుడు, చంద్రుడు, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు, కుమారస్వాములు ఆత్మలింగానికి ప్రతిష్ఠ చేశారు. ద్రాక్షరామం, సామర్లకోటలోని ఆలయాలు 2 అంతస్తులుగా ఉండి స్తంభాల కూర్పు గాని వాటిపై లిఖింపబడిన లిపి గాని అద్భుతంగా ఉంటుంది. ఇక వంశపారపర్యం, అర్చక వ్యవస్థ, అలాగే పురోహితులు ఇక్కడి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పంచరామ క్షేత్రాలు శివతత్వానికి ప్రతిబింబించే పుణ్యక్షేత్రాలు. మహాశివరాత్రి రోజు ఈ క్షేత్రాలను సందర్శించడం వల్ల పాప విమోచనం, ఆత్మశాంతి కలుగుతాయని భక్తుల నమ్మకం. లక్షలాది మంది భక్తులు విచ్చేసి మహాశివరాత్రి దర్శనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ 2 దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఆలయంలో రాత్రంతా లింగాభిషేకాలు, రుద్ర పారాయణాలు, జాగరణ, భజనలు, లక్ష బీల్వార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు అర్చకులు. ఆధునిక సమాజంలో సన్మార్గం వైపు మనిషి నడవాలనుకుంటే ముఖ్యంగా దైవభీతి, పాపచింతన కలిగి ఉండాలనుకుంటాడు. ఇందులో భాగంగా చూసుకుంటే గనక ప్రతి హైందవుడు తనకు ఏదైతే ముక్తి, మోక్షం కలగాలని కోరుకుంటాడో శైవ క్షేత్రాల వైపు అడుగులు వేస్తాడు. ముఖ్యంగా తొలి అడుగులు కూడా శైవ క్షేత్రాలపై వేస్తుంది. అందుకే ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఒక్క రోజులో అంటే ఉదయం నుండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏవైతే పంచరామాలుగా పిలువబడతాయో వాటి దర్శనం, పూజలు చేసుకుంటారో వారికి మోక్షంతో పాటు ఇహలోకంలో ఇక్కడే కాకుండా స్వర్గంలో కూడా సద్గుణాలు లభిస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు పంచారామాలు అంటే ఏంటి? ఆరామాలు అంటారు వీటిని. పంచారామాలు అంటే తారకాసురుడు అంటే ఒక రాక్షసుడు
కఠోర తపస్సు చేసి శివుని వద్ద ఆత్మలింగం సంపాదించాడు. అయితే అతని దుశ్చర్యలు ఎక్కువ కావడంతో కుమారస్వామి అతను సంహరించే ప్రయత్నం చేసినప్పుడు అతని కంఠం దగ్గర ఉన్న శివలింగం ఒకసారి ఆత్మలింగం 5 ముక్కలుగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో పడింది. అయితే 5 ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నామంటే తొలి ప్రాంతం అమరావతిలో ఇంద్రుడే స్వయంగా ఆ ఆత్మలింగాన్ని ఆ మొక్కని ప్రాణప్రతిష్ఠ చేశాడంటారు. మరికొందరు అయితే చెప్పే విధానం ప్రకారం అయితే అది ఇంద్రుడు ఎత్తు పెరుగుతున్న ఆ శివలింగం ఆత్మలింగం ఏదైతే ఉందో అది ఎత్తు పెరిగిపోతుండడంతో తొలి ప్రార్థన చేశాడని, అక్కడితో ఆ ఎత్తు ఆగిందని, అందుచేత దానికి అమరేశ్వర ఆలయం అని చెప్పేసి ఆ పేరు వచ్చిందంటారు. ఇక రెండో చూసుకున్నామంటే మనకి భీమవరంలో కనిపిస్తుంది. భీమవరంలో స్వయంగా చంద్రుడు అక్కడ ప్రార్థన చేశాడు, ప్రాణప్రతిష్ఠ చేశాడంటారు. ఇక మూడోది అయితే శ్రీ మహావిష్ణువే స్వయంగా పాలకొల్లులో అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్తారు. అలాగే శ్రీరాముల వారు కూడా అక్కడ పూజలు చేశారు అవి మా శివలింగానికి అని చెప్పేసి చెప్తారు. ఇక నాలుగో చూసుకున్నామంటే మనం ఎక్కడైతే ఉన్నామో ప్రస్తుతం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరాలయం అంటారు దీన్ని. ఇక్కడైతే కనుక స్వయంగా సూర్యభగవానుడే ప్రాణప్రతిష్ఠ చేశాడని కొందరంటే, ఇది భూమి లోపల నుంచే బాగా ఈ స్వయంభూగా ఎదిగిన ఈ శివలింగం బాగా ఎత్తు పెరుగుతున్నప్పుడు సూర్యభగవానుడు ప్రార్థన చేయడంతో తొలి ప్రార్థన చేశాడని, దానివల్లనే ఈ ఎత్తు ఆగిపోయిందని చెప్తారు. ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ నుంచి మళ్ళీ సామలకోట 5 చూసుకున్నామంటే అక్కడ కూడా భీమేశ్వరాలయం, అది కూడాను కుమారరామ భీమేశ్వరాలయం అంటారు వాటిని. అక్కడ స్వయంగా కుమారస్వామి ప్రాణప్రతిష్ఠ చేశారంటారు. ఈ 5 పంచరామాలు చూసుకున్నామంటే కనుక అన్నిటికీ ఒక్కొక్క విశిష్టత ఎలాగుందో ఇక్కడ ద్రాక్షారామం ముందుగా మనం మాట్లాడుకుంటే కనుక శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరాలయం చూసుకుంటే అనేక విశిష్టతలతో కూడి ఉంది. ముఖ్యంగా పురావస్తు శాఖ పూర్తిగా అధీనంలో తీసుకుంది. ఎందుకంటే 1300 సంవత్సరాల క్రితం ఇక్కడిది కానీ అంటే ద్రాక్షారామంలో కానీ సామలకోటలో కానీ చాళుక్య వంశులు భీమరాజే నిర్మించారు. దాంతో ఈ 2 ప్రాకారాల నిర్మాణాలు కానీ ఈ మొత్తం ఈ శిల్ప సంపద కానీ ఒకే విధంగా ఉంటుంది. ఇది 2 అంతస్తులు నిర్మించి ఉంటుంది. కింద స్వామివారి పాద నిర్మాణం, పై అంతస్తు నుంచి అభిషేకం చేయడానికి 14 అడుగులు కనిపిస్తుంది. ఇక్కడ సామలకోటలో కనిపించేది 12 అడుగులని కొంతమంది అంటారు, కొంతమంది 14 అడుగులు అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ద్రాక్షారామంలో అయితే కనుక భూమి లోపల నుంచి ఉన్న స్వయంభువు ఎత్తు చెప్పడం కష్టం అంటారు. అయితే ఇక్కడ పురావస్తు శాఖ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. వాస్తవంగా అభిషేకం చేసేటప్పుడు కేవలం శుద్ధ జలాలతో మాత్రం అభిషేకం చేయాలని పురావస్తు శాఖ పదే చెప్తున్న ద్రాక్షారాములు మాత్రం కాస్త నియమం తప్పింది. దీనికి కూడా ఒక కారణం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఈశ్వరుడు ఎక్కడున్నా సరే యోగీశ్వరుడు అని చెప్తారు. అయితే ద్రాక్షారామం వచ్చేసరికి ఆ ఈశ్వరుడు కాస్త యోగీశ్వరుడు కాస్త భోగీశ్వరుడుగా మారాడని చెప్పుకుంటారు. ఎందుకంటే ఎక్కడ లేని అంటే 3 నేత్రం ద్వారా మనసులో భక్తుల మనోభావాలు ఈ ఈశ్వరుడు గ్రహించాడు కాబట్టి ఏకంగా ఇక్కడికి వచ్చే భక్తుల మనోకోరికలు కేవలం ముక్తి మోక్షమే కాకుండా భోగభాగ్యాలు కూడా ప్రసాదిస్తాడని, అందుకే ఇక్కడ భోగేశ్వరుడుగా వెలిసాడని చెప్తారు. ఇక్కడ చూసుకున్నామంటే అధికంగా ఇక్కడ తైలాభిషేకాలు చేయడంతో స్వల్పంగా శివలింగంలో పగుళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు దాన్ని మరింత కఠినం చేశారు. అయితే ఇక్కడ వచ్చే భక్తులు మాత్రం ఎక్కువగా తైలాభిషేకాలు కానీ ఇంకా ద్రవ్య వీటితో చేయాలని ఆశపడుతుంటారు. అందుకే వీరి కోసం ప్రత్యేకంగా బాలశివలింగం అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నామంటే కట్టడాలు కానీ ఇక రాళ్లపైన ఉన్న లిపి కానీ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముందుగా మనం ద్రాక్షారామం గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఎన్ని ఉన్న చూసుకున్నామంటే ఈ స్తంభాలు ఏకశిలా శిల్పాలు ఇవి. అలాగే ప్రతి దానిపైన కూడా ప్రత్యేక లిపి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నామంటే పురావస్తు శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరం అంటే దీనికి చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా పురావస్తు శాఖ అనేక అనుమతులు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ ఇక్కడ ప్రత్యేకంగా అనేక మంది దేవతలు కూడా కొలివి ఉన్నారు. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఎందుకంటే కాశీకి దక్షిణ వైపు ఉందని చెప్పేసి దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. అలాగే ఇక్కడ వ్యాస మహర్షి కానీ ఇక్కడ కొలువు ఉన్నారని కూడా చెప్తారు, అంటే నివాసం ఉన్నారని కూడా చెప్తారు. ఏ విధంగా చూసుకున్నా సరే ద్రాక్షారామానికి మాత్రం విపరీతంగా పేరుంది. మహాశివరాత్రి రోజున ఎటువంటి పూజలు ఇక్కడ చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుంది, ఎటువంటి పూజలు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు విశ్వనాథ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా అబ్బాయి పుట్టిన తర్వాత రావాలని అనుకున్నాను. ముందుగా ఇక్కడ ఒకసారి మొక్కున్నాను. ఇవాళ నేను అది నా ఫుల్ఫిల్ చేస్తున్నాను అనమాట. దానికోసం
ఇక్కడ నేను చాలా సంవత్సరాల కింద వచ్చాను కానీ అప్పుడు ఏమి రిమెంబర్స్ ఏమి లేవు. బట్ ఇట్ ఈస్ బిన్ కెప్ట్ వెల్. శివాలయం బాగుంది, దర్శనం చేసుకుందామని వచ్చినాం. మనకేమో స్వామి గుడికి ప్రతిరోజు వస్తూ ఉంటాం. అమ్మవారు శక్తిపేట 12వ శక్తిపీఠం. స్వామివారు పంచరామ క్షేత్రంలో ఒక క్షేత్రమైన స్వామి ప్రతిరోజు దర్శించుకుంటాం. మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. మన కోరికలన్నీ తీర్చడానికి స్వామివారు కోరికలన్నీ స్వామివారు తీస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాలని కోరుచున్నాం. శివ దర్శనం చింతనాశనం అంటారు, పార్వతి దర్శనం పాపనాశనం అంటారు. శివుడు యొక్క దర్శనంతో మనకున్నటువంటి చింతలన్నీ కూడా ఏ విధమైనటువంటి బాధలు కూడా ఉన్నప్పుడు కూడా గృహ బాధలు కానీ గృహ బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ అనారోగ్య బాధలు కానీ చిత్ర బాధలు కానీ సర్వం కూడా మటుమాయమైపోతాయి అన్నమాట. శివ దర్శనం చింతనాశనం, పార్వతి దర్శనం పాపనాశనం. పార్వతీదేవి దర్శనంతో మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అంటూ ఉంటారు అన్నమాట. సామర్లకోట ఈ యొక్క ఆరామాన్ని భీమారామం అంటారు, కుమారరామ భీమారామం అంటారు. అంటే కుమారస్వామి వారు ప్రతిష్ఠ చేశారు కాబట్టి కుమారరామ భీమేశ్వర స్వామి అని పిలువబడుతూ ఉంటుందన్నమాట. ఇది దివ్యమైనటువంటి యోగక్షేత్రం అనమాట. ఈ యోగక్షేత్రాన్ని దర్శించాలన్నా కూడా మనకి యోగం ఉండాలి. ఒకవేళ మనం వచ్చినప్పటికీ కూడా ఆలయం తలుపులు మూసివేయబడ్డము లేకపోతే మనకి ఏదైనా అవాంతరం రావడమో జరుగుతూ ఉంటుంది. ఆయన యోగం ఉంటేనే కానీ ఈ క్షేత్ర దర్శనం అవ్వదన్నమాట. అంచేత ఈ యోగక్షేత్రంలో ఈ భీమేశ్వర స్వామి వారు క్రింది నుంచి పైదాకా కూడా మూలవిరాట్ నుంచి పైభాగం వరకు కూడా 14 అడుగులు ఏకశిలా విగ్రహం స్ఫటికలింగంగా అలరాలుతోందన్నమాట. ఇది స్ఫటికలింగం, యోగలింగం అనమాట. దీనికి విశిష్టత ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే కింద చిత్రస్ర ఆకృతిలో ఉంటుంది, పైకి వచ్చేసరికి గుండ్రని ఆకృతిలో ఉంటుంది అనమాట. కింద నుంచి పైదాకా 14 అడుగులుగా ఇది ప్రతిష్ఠింపబడి కుమారస్వామి వారి చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి దివ్య యోగ క్షేత్రం అన్నమాట. ఈ యొక్క కార్తీక మాసం 30 రోజులు కూడా ఈ యొక్క చక్కగా ఈ ఆరామంలో 30 రోజులు కూడా విశేషమైనటువంటి మాలు పూజలు అభిషేకాలు భక్తుల యొక్క సందోహంతో ప్రతిరోజు కూడా లక్షపత్రి పూజ లక్షకుంకుమ పూజలు కూడా జరగడం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. 30 రోజులు కూడా జరుపుతూ ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి కార్యక్రమాలు, ఈ మహాశివరాత్రి కార్యక్రమాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ స్వామివారికి దివ్యక్షేత్రంలో శ్రీ బాలాత్రిపుర సుందరి కుమారరామ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడతాయి. ఈ దివ్యక్షేత్రం కాకినాడ జిల్లా మామూలు సామర్లకోట పట్టణంలో, అది కూడా ఊరికి దూరంగా ఉంటుంది. మిగతా ఆరామాలన్నీ కూడా ఊరు మధ్య భాగంలో ఉన్నట్లయితే ఇది ఊరు భాగంలో మామూలు చివరి భాగంలో మామూలు పొలాల్లో ఈ యొక్క క్షేత్రం నిర్మాణం చేయబడి తూర్పు చాళుక్యుల కాలంలో 8వ శతాబ్దంలో నిర్మాణం చేయబడి 1300 సంవత్సరాలై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క దివ్యక్షేత్రం గొప్ప యోగక్షేత్రంగా విరాజిల్లి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల సందోహంతో అలరాలుతూ దక్షారామ భీమేశ్వరుడు అంటే ఒక భీమనాథుడు ఒక్కడే మాత్రం కాదు, ఇది 108 శైవక్షేత్రాల యొక్క సమూహమే భీమనాథుడు. ప్రత్యేక ఇంతకుముందు మనం ఎప్పుడు పంచారామాల గురించి చెప్పుకుంటున్నాం కానీ ఈ 108 శివలింగాల గురించి చెప్పుకోవట్లేదు. దక్షారామ భీమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకుంటే నక్షత్ర గ్రహ దోషాలు పోతాయని ప్రత్యేకించి భీమఖండంలో వ్యాధవ్యాసుడు అసలు చెప్పబడుతుంది. ఆ వ్యాధవ్యాసుడు రాసినటువంటి భీమఖండంలో ఈ భీమనాథుడు అంటే నక్షత్ర పాద శివలింగాలుగా 108 శైవక్షేత్ర సమూహానంతటినీ కూడా పరిపాలన చేసేటువంటి
ప్రత్యేక చక్రవర్తిగా అభివర్ణించున్నారు. అటువంటి భీమనాథుడి గురించి అభిషేకం కానీ, పూజ కానీ, దర్శనం కానీ, జాగరణ కానీ స్వామి యొక్క సన్నిధానంలో శివరాత్రి నాడు చేసినట్లయితే తప్పకుండా వారందరికీ కూడా దోషాలు పోతాయని చెప్పబడుతోంది. ఏ జీవి పుట్టినప్పటికీ కూడా ఈ 108 పాదాలలో జన్మిస్తుంది కాబట్టి అటువంటి 108 పాద శివక్షేత్రాలు కూడా ఈ యొక్క భీమమండలాన్నంతటిని ఆనుకుని ఉన్నాయి కాబట్టి అనేక ఉపాలయాలు ఉన్నాయి స్వామి యొక్క ఆలయంలో. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిన వారు మాకు వివరిస్తూ ఉంటారు, ఏమండి ఈ దేవాలయం వెళ్ళినప్పుడు ప్రధాన పూర్తి దర్శనం తప్ప మిగతా ఇంతమంది దేవతామూర్తులు ఒక్క చోట చూడడం చాలా ఆనందంగా ఉందని వివరిస్తూ ఉంటారు మాకు. అటువంటి భీమేశ్వర ఆలయంలో ప్రత్యేకించి శివకేశవ క్షేత్రంగా శివుడు ఒక్కడే కాదు, ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి విష్ణుమూర్తిగా కొలువై ఉండి ఈ క్షేత్ర పరిపాలకుడిగా ఉన్నారు కనుక ముందుగా దేవాలయంలో విచ్చేసి మనకి ఎదురుగుండా ముందుగా కనపడే స్వామి డుండి గణపతి, తాండవ గణపతి కనిపిస్తారు మనకి. ఆ యొక్క ఇద్దరు గణపతుల యొక్క దర్శనం చేసుకుని లోపల ప్రవేశించిన తర్వాత కుడివైపు తిరిగినట్లయితే లక్ష్మీనారాయణ స్వామి వారు మనకి క్షేత్రపాడు దర్శనమిస్తారు. ఆ పక్కనే ఎదురుగుండా మనం చూసినట్లయితే చీకటి కోణం అంటే స్వామి యొక్క పాదభాగం మన దర్శనమిస్తుంది. ఆ పాదభాగంలో స్వామి ఇక్కడ 2 అంతస్తుల్లో కొలువై ఉండి పాదభాగం శిరస్సు భాగంగా 2 విధాలుగా మన దర్శనమిస్తుంటారు స్వామివారు. ఆ లోపల చీకటి కోణం లోపల ప్రవేశించినట్లయితే దాన్ని చీకటి గది, చీకటి కోణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ చీకటి కోణంలో పూర్వక దేవతలు నిర్మాణం చేసినప్పుడు అంతా కూడా సువర్ణమైన గోడలతోనూ అదేవిధంగా రత్నాలతో నిర్మితమైన దేవాలయంగా చెప్పబడుతోంది. కాబట్టి ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా స్వామి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు అన్నీ ఇస్తాడు, ఈశ్వరుడు ఇచ్చేవాడు కాబట్టి అటువంటి ఈశ్వరుని దర్శనం జరుగుతుంది. భీమేశ్వర రూపంలో ఇక్కడ దర్శనం చేసుకుంటాం. కిందకి దిగినట్లయితే మనకి ఎదురుగుండా మాణిక్యామ అమ్మవారు శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠంగా విరాజిల్లుతూ అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ప్రత్యేక దేవుడు అంటే ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర యంత్రం మీదే ఉంటారు. మిగతా అన్ని క్షేత్రాల్లో కూడా అమ్మవారు వేరేగా, యంత్రం వేరేగా ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చేటప్పటికి మనకి స్వామివారు అమ్మవారు శ్రీచక్ర యంత్రం, లలితా సహస్రనామాలు చెప్పినట్లుగా శ్రీచక్ర రాజ్యమయాం శ్రీమత్ త్రిపుర సుందరి అని చెప్పి అమ్మవారు ఏ విధంగా చెప్పబడిందో అదేవిధంగా అమ్మవారు బిందువు మీద, శ్రీచక్ర యంత్ర బిందువు మీద నిలబడి ఉండడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. అటువంటి తీర్థము క్షేత్రము ఈ రెండు కూడా కలిసి ఉన్న క్షేత్రం, విశేషమైన క్షేత్రం దక్షారామ భీమేశ్వర క్షేత్రం కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించండి. అనేక విధాలైన మీ యొక్క ఈతి బాధలన్నీ కూడా తీర్చుకుని స్వామి దర్శనంతో మీ యొక్క అనుగ్రహం పొంది స్వామిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. హిమపాతాలు మొదలు హిమగిరి శిఖరాల నుంచి దేశం అంతటా అనేక శైవక్షేత్రాలు ఉన్నప్పటికీ మనం ముఖ్యంగా పంచారామ క్షేత్రాలు అంటే పెద్ద ప్రసిద్ధిగానే చెప్పుకుంటాం. ఎందుకంటే పంచారామ క్షేత్రాల్లో ముఖ్యంగా ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర ఆలయం, అలాగే సామర్లకోటలోని, ప్రస్తుతం మనం ఇక్కడ సామర్లకోటలో ఉన్నాం, సామర్లకోటలోని చాళుక్య కుమారరామ భీమేశ్వర ఆలయం ఇది. ఇందులో చూసుకుంటే కనుక మనం అనేక విశిష్టతలు కనిపిస్తుంటాయి. స్కంద పురాణం ఆధారంగా స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించిన శివుని ఆత్మలింగం ఉంది ఇక్కడ. ఇలాగే శాంతికి కూడా ఇక్కడ పెద్ద పరాకాష్ఠగా చెప్తూ ఉంటారు. ఎవరైతే జీవితంలో ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకున్నా అనేక ఫలాలు దక్కుతాయని, పాపాలని నాశనం అవుతాయని, మనస్సు పూర్తిగా నిర్మలంగా మారుతుందని భక్తులు మాత్రం చాలా పెద్దగా విశ్వసిస్తుంటారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఘనంగా చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టింది. ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి ఏర్పాట్లు అధికార యంత్రాంగం చక్కగానే చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలీ కానీ, ఎస్పీ బిందు మాధవ్ కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారన్నది కూడా చక్కగా ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఎవరైతే అంటే పురావస్తు శాఖ అధీనంలో ఉండడం వలన గట్టిగా లోపల చేయడానికి లేకపోయినా బయట వచ్చే భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం మాత్రం చాలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే భక్తులు ఆ విఐపీలు వస్తారో వాళ్ళు ఎవరికి కూడా కేవలం పాసులు మాత్రం ఇవ్వకుండా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే వీళ్ళకి ప్రవేశం కల్పిస్తున్నారు. మిగిలిన అందరూ కూడా సామాన్య భక్తులకు ఏ విధంగా పెద్దపీట వేస్తారో వాళ్ళతో కలిసి మాత్రమే దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనేక ఆంక్షలు పెట్టడంతో ఎంతమంది వచ్చినా సరే శీఘ్ర దర్శనం, అలాగే మంచిగా
భక్తులందరూ క్యూలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల పరంగా చూసుకుంటే కనుక అధికార యంత్రాంగం పూర్తిగా సఫలమైందని చెప్పాలి. ఇంకో ముఖ్య విషయం చెప్పుకుంటే కనుక ఈ స్కంద పురాణం ఆధారంగానే ఈ పంచారామాలకు వచ్చిన ఖ్యాతి విఖ్యాతిగానే చెప్పుకోవాలి. అయితే ద్రాక్షారామంలో మనం చూసుకుంటే కనుక శక్తిపీఠం వెలిసింది. ఇక్కడ సామలకోటలో చూసుకుంటే కనుక ఈ ఆలయానికి కూడా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రస్తుతం అయితే కనుక పంచరామాల విశిష్టతలు తెలియజేసే క్రమంలో 6 టీవీలు అందిస్తున్న కథనంలో ఏమైనా భేదాలు కానీ తప్పులు కానీ దొల్లుంటే మన్నించండి. ఇది ఒక శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఈ విధంగా చూసుకున్న భక్తులు కోరికల్ని బోళాశంకరుడు తప్పకుండా నెరవేర్స్తారని మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో జర్నలిస్ట్ చినితో నదీం కందూరాని, సామలకోట, కాకినాడ జిల్లా. ఇది మహాశివరాత్రి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆర్ప్రాణం.